Good morning, students. So last class lo light start chesam. So light is an ecological factor that influences biological activities like pigmentation, movement, vision, and metabolism. So effects of light on pigmentation. So light influences color of the skin. For example, Proteus anguinus, a cave-dwelling amphibian, is pale color because low pigmentation. So last class లో మనం డిస్కస్ చేసాం ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ పిగ్మెంటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటియస్ యాంగ్లినస్ అదేంటంటే కేవ్ డ్విల్లింగ్ యాంఫిబియన్. అవి ఏ కలర్లో ఉంటాయి? అవి పేల్ కలర్లో ఉంటాయి బికాజ్ లో పిగ్మెంటేషన్. సో ఎప్పుడైతే వాటిని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తామో అప్పుడు ఏమవుతాయి అంటే అవి డార్క్ కలర్లో మారుతాయి బికాస్ హై పిగ్మెంటేషన్. అర్థమవుతుందా? సో కేవ్ డ్విల్లింగ్ యానిమల్స్లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే లో పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే వాటిని మనం సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తామో అప్పుడు ఏమవుతాయి అంటే అవి డార్క్ కలర్లో మారుతాయి బికాస్ హై పిగ్మెంటేషన్. సో లాస్ట్ క్లాస్లో అంతవరకు డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ ఆన్ డైరెక్షన్ అండ్ రేట్ ఆఫ్ మూమెంట్ ఇంపార్టెంట్ మనవి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ on direction and rate of movement So next step nana effect of light on direction and rate of movement. So a response of organism to light is called photoresponse. So a response of organism to light ఈజ్ కాల్డ్ ఫోటో రెస్పాన్స్. అంటే లైట్కి రెస్పాండ్ అయ్యే ఆర్గానిజమ్స్ని ఏమంటాం నాన్న? ఫోటో రెస్పాన్స్ అని చెప్తాం. సో ఫోటో రెస్పాన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. ఫోటోటాక్సిస్ అండ్ photokainesis. Okay na? So a response of organism to light is called photoresponse. So photoresponse is of two types, phototaxis and photokinesis. So first of all phototaxis ఇవి ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్ అనేవి. సో phototaxis is the direction of movement. Phototaxis is the direction of movement influenced by light. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ phototaxis. So phototaxis is the direction of movement influenced by light. Okay na? So the animals may move towards or away from the light. అంటే ఏంటన్నా యానిమల్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి? ద యానిమల్స్ మే మూవ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ది లైట్.
సో కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే లైట్కి అనుగుణంగా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే లైట్ ఎలా అయితే ఫోకస్ అవుతుందో అటు మూవ్ అవుతాయి. కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే లైట్కి ఆపోజిట్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే చూడండి, వెన్ the movement is when the movement is towards the source of light, towards the source of light, towards the source of light, it is called positive phototaxis. It is called positive phototaxis. So once again I repeat Nana, the animals may move towards or away from the light. అంటే కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే లైట్కి అనుగుణంగా మూవ్ అవుతాయి. కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే లైట్కు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, వెన్ ది మూమెంట్ ఈజ్ టువర్డ్స్ ది సోర్స్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఫోటోటాక్సిస్. అంటే లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతుందో దానికి అనుగుణంగా మూవ్ అయ్యే వాటిని ఏమంటాం? పాజిటివ్ ఫోటోటాక్సిస్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ యూగ్లీనా. ఎగ్జాంపుల్ ఏంటన్నా? యూగ్లీనా. అర్థమవుతుందా? సో వెన్ ది మూమెంట్ ఈజ్ టువర్డ్స్ ది సోర్స్ ఆఫ్ లైట్, అంటే లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతుందో వాటికి అనుగుణంగా మూవ్ అయ్యే వాటిని పాజిటివ్ ఫోటోటాక్సిస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే యూగ్లీనా. ఓకేనా? నెక్స్ట్, when the movement is away from the source of light, away from the source of light, away from the source of light, it is called negative phototaxis. It is called నెగటివ్ ఫోటోటాక్సిస్. అంటే ఏంటన్నా? సో లైట్కి ఆపోజిట్గా మూవ్ అయ్యే వాటిని ఏమంటాం? నెగటివ్ ఫోటోటాక్సిస్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ కాక్రోచ్. ఓకేనా? సో ఈ రెండు డిఫరెన్స్ అర్థమైందా? పాజిటివ్ ఫోటోటాక్సిస్, నెగటివ్ ఫోటోటాక్సిస్. సో పాజిటివ్ ఫోటోటాక్సిస్ అంటే ఏంటి? when the movement is towards the source of light, అంటే లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళే వాటిని పాజిటివ్ ఫోటోటాక్సిస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ యూగ్లీనా. when the movement is away from the source of light, అంటే లైట్కి ఆపోజిట్గా, అంటే లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతుందో అలా కాకుండా లైట్కి ఆపోజిట్గా మూవ్ అయ్యే వాటిని ఏమంటాం? నెగటివ్ ఫోటోటాక్సిస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాక్రోచ్. ఓకేనా? సో మనకు తెలిసిందే. సో మనం ఏమైనా ఇంట్లో లేచినప్పుడు సడన్గా లైట్ ఆన్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ కాక్రోచ్ అనేవి ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతాయి? ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో వాటిని నెగటివ్ ఫోటోటాక్సిస్ అని చెప్తాం. ఓకేనా? ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోటోకైనెసిస్. నెక్స్ట్ ఏంటన్నా? ఫోటోకైనెసిస్. సో సెకండ్ వన్ photokainesis. So influence of light on non-directional movement of an organism. Non-directional movement of an organism. So photokinesis, influence of light on non-directional movement of an organism. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అవి నాన్ డైరెక్షనల్, అంటే
లైట్కి అనుగుణంగా మూవ్ అవ్వవు, ఎలా పడితే అలా ఏం చేస్తాయి, అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లార్వా ఆఫ్ పిన్నోథీరస్, లార్వా ఆఫ్ పిన్నోథీరస్ మ్యాకులేటా, లార్వా ఆఫ్ పిన్నోథీరస్ మ్యాకులేటా, వీటినే మజల్ క్రాబ్ అంటారు. ఏంటివి, మజల్ క్రాబ్. ఇన్ విచ్ intensity of light influences velocity of movement. So once again I repeat Nana, photokinesis. So influence of light on non-directional movement of an organism. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీటికి అవి డైరెక్షన్ లెస్, ఒక డైరెక్షన్ అంటూ ఏముండదు. సో ఎలా పడితే అలా ఏమవుతాయి, అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లార్వా ఆఫ్ పిన్నోథీరస్ మ్యాకులేటా మజిల్ క్రాబ్, ఇన్ విచ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్ఫ్లుయెన్సెస్ వెలాసిటీ ఆఫ్ మూమెంట్. ఓకేనా. సో అవి ఏం చేస్తాయంటే అవి లైట్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటాయి. అంటే వాటిలో ఒక డైరెక్షన్ అంటూ ఏముండదు. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మజల్ క్రాబ్. ఇది ఫోటోకైనెసిస్ అని అర్థమవుతుందా. ఓకేనా. నెక్స్ట్ చూడండి. Next, effect of light on vision and behavior. Effect of light on vision and behavior. Effect of light on vision and behavior. So light is essential for vision. Light is essential for vision. Light is essential for vision and important in the day life of animals. Okay na. So light is essential for vision and important in the day life of animals. Okay na. So it helps animals procure food, identification, self protection and selection of mate with sexual reproduction. Now follow అవుతున్నారా. So effect of light on vision and behavior. So light is essential for the vision and important in the day life of animals. So it helps animals procure food, collection of food, identification, self protection and selection of the mating with sexual reproduction. Okay na. So ఇంతకుముందు చెప్పాం డయూర్నల్ యానిమల్స్, నాక్టర్నల్ యానిమల్స్. సో డయూర్నల్ యానిమల్స్ అంటే డే టైం యాక్టివ్గా ఉండి నైట్ టైం ఏం చేస్తాయి, దే టేక్ రెస్ట్. అదే నాక్టర్నల్ యానిమల్స్ అంటే డే టైం ఇన్యాక్టివ్గా ఉండి నైట్ టైం యాక్టివ్గా ఉండే వాటిని నాక్టర్నల్ యానిమల్స్ అని చెప్తాం. అర్థమవుతుందా. సో డయూర్నల్ యానిమల్స్ అంటే ఏంటి, యానిమల్స్ లైక్ reptiles, birds,
and mammals which moving about during daytime and take rest during night time are called diurnal animals. సో డయూర్నల్ యానిమల్స్ అంటే ఏంటన్నా, డే టైం యాక్టివ్గా ఉండి నైట్ టైం ఇన్యాక్టివ్గా ఉండే వాటిని డయూర్నల్ యానిమల్స్ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. సో మనం ఏం చేస్తాం, డే టైం అంతా పనిచేసి నైట్ ఏం చేస్తామంటే రెస్ట్ తీసుకుంటాం. సో వాటిని డయూర్నల్ యానిమల్స్ అని చెప్తాం. ఓకేనా. మరి నాక్టర్నల్ యానిమల్స్ అంటే ఏంటి నాక్టర్నల్ యానిమల్స్? సో యానిమల్స్ లైక్ owls, bats, cockroaches and earthworms. So which move about during night time and take rest during daytime are called nocturnal animals. So any difference అర్థమైందా నాన్న? డయూర్నల్ యానిమల్స్, నాక్టర్నల్ యానిమల్స్. సో డయూర్నల్ యానిమల్స్ అంటే ఏంటి, డే టైం యాక్టివ్గా ఉండి నైట్ టైం రెస్ట్ తీసుకునే వాటిని డయూర్నల్ యానిమల్స్ అని చెప్తాం. అందుకే ఇక్కడ ఏమన్నాం, యానిమల్స్ లైక్ రెప్టైల్స్, బర్డ్స్ అండ్ mammals which moving about during daytime and take rest during night time are called diurnal animals. సో డే టైం అంతా కూడా ఏం చేస్తాయి, యాక్టివ్గా ఉండి నైట్ టైం ఏం చేస్తాయంటే రెస్ట్ తీసుకుంటాయి. అందుకే వాటిని డయూర్నల్ యానిమల్స్ అని చెప్తాం. నెక్స్ట్ నాక్టర్నల్ యానిమల్స్ లైక్ owls, bats, cockroaches and earthworms which move about during night time and take rest during daytime are called nocturnal animals. సో ఇవి ఏం చేస్తాయంటే, ఇవి డే టైం అంతా ఇన్యాక్టివ్గా ఉండి నైట్ టైం ఏం చేస్తాయంటే ఫీడింగ్ కోసం బయట తిరుగుతూ ఉంటాయి. అందుకే వాటిని నాక్టర్నల్ యానిమల్స్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్స్ owls, bats, cockroaches and earthworms. ఓకేనా, అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? ఇది ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ విజన్ అండ్ బిహేవియర్. ఓకేనా, ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ మెటబాలిజం. వింటానవి. ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ మెటబాలిజం చూడండి. ఇంక్రీజ్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ increased intensity of light increased rate of metabolism in animals so
effect of light on metabolism. So increased intensity of light increase the rate of metabolism in animals. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉంటే మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి త్వరగా జరుగుతాయి. అది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉంది అనుకోండి, మెటబాలిక్ రియాక్షన్స్ కూడా ఏమవుతాయి, తగ్గిపోతాయి. ఓకేనా. సో మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్ జరుగుతాయి. ఓకేనా. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు మెటబాలిజం యొక్క రేటు కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. అదే డార్క్నెస్ ఉంది, అదేం చేస్తుందంటే డార్క్నెస్ రెడ్యూస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ లేదా రెడ్యూస్ ది ఏం చేస్తుంది, రేట్ ఆఫ్ మెటబాలిజం ఇన్ యానిమల్స్. ఓకేనా. సో డార్క్నెస్ ఏం చేస్తుందంటే మెటబాలిక్ రియాక్షన్స్ యొక్క రేట్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను ఏంటది, కేవ్ డ్విల్లింగ్ యానిమల్స్. సో కేవ్ డ్విల్లింగ్ యానిమల్స్లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే అవి ఏ కలర్లో ఉంటాయి, అవి పేల్ కలర్, బికాజ్ లో పిగ్మెంటేషన్. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మెటబాలిక్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది అని. ఓకేనా. నెక్స్ట్ డార్క్నెస్ reduce the rate of metabolism the rate of metabolic animals observed in cave dwelling animals. సో కేవ్ డ్విల్లింగ్ యానిమల్స్లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఏమవుతుంది, మెటబాలిక్ రియాక్షన్స్ కూడా తక్కువ జరుగుతాయి. కానీ ఫాలో అవుతున్నారా. సో ఇంక్రీజ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ మెటబాలిజం ఇన్ యానిమల్స్. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మెటబాలిక్ రియాక్షన్స్ కూడా త్వరగా జరుగుతాయి. అది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉన్నప్పుడు బాడీలో మెటబాలిక్ రియాక్షన్స్ కూడా తగ్గిపోతాయి. ఓకేనా. సో డార్క్నెస్ రెడ్యూస్ ది రేట్ ఆఫ్ మెటబాలిక్ యానిమల్స్ అబ్జర్వ్డ్ ఇన్ కేవ్ డ్విల్లింగ్ యానిమల్స్. సో కేవ్ డ్విల్లింగ్ యానిమల్స్లో ఏమవుతున్నాను, డార్క్నెస్ అనేది ఏం చేస్తుంది, రేట్ ఆఫ్ మెటబాలిక్ రేట్ని రెడ్యూస్ చేస్తుంది. సో కేవ్ డ్విల్లింగ్ యానిమల్స్లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే వాటిలో మెటబాలిక్ రియాక్షన్స్ కూడా తక్కువ జరుగుతాయి. ఓకేనా, ఫాలో అవుతున్నారా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనేది ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ బయోలాజికల్ రిథమ్స్. ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ biological rhythms. Effect of light on biological rhythms. So any change that occur at a particular time is called rhythm. So rhythm అంటే ఏంటన్నా, సో ఎనీ చేంజ్ దట్ అక్కర్ ఎట్ పర్టికులర్ టైం ఈజ్ కాల్డ్ rhythm. ఓకేనా. నెక్స్ట్ మెనీ బిహేవియరల్ యాక్టివిటీస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. living organisms occurs regularly at regular interval preciously at the same time
and are known as at the same time and are known as biological rhythms. Biological rhythms. ఏమైనా ఫాలో అవుతున్నారా? ఓకేనా? సో రిథమ్స్ అంటే ఏంటి? ఎనీ చేంజ్ that occur at a particular time is called rhythm. So biological rhythms అంటే ఏంటి? Many behavioral activities in living organisms occurs regular intervals precisely at the same time and are known as biological rhythms. Okay? So biological rhythms present in ఇక్కడ చూడండి. సో biological rhythms controlled by చూడండి biological rhythms controlled by biological clock present in many living organisms ఓకేనా? ఏంటవి? బయోలాజికల్ రిథమ్స్ కంట్రోల్డ్ బై బయోలాజికల్ క్లాక్. అంటే బయోలాజికల్ క్లాక్ అంటే ఏంటంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ టైంకి పని చేయాలి అనేది దేని కంట్రోల్లో జరుగుతుంది అంటే మెలటోనిన్ హార్మోన్. ఏ హార్మోన్ అనేది? మెలటోనిన్ హార్మోన్ సెక్రెటెడ్ బై పీనియల్ గ్లాండ్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటివి? బయోలాజికల్ రిథమ్స్ ఆర్ కంట్రోల్డ్ బై బయోలాజికల్ క్లాక్ ప్రజెంట్ ఇన్ మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? సో ఈ బయోలాజికల్ రిథమ్స్ అనేవి 24 అవర్స్లో జరిగితే వాటిని సర్కేడియం రిథమ్స్ అని, అలా కాకుండా ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటే వాటిని సర్క్యులర్ యాన్యులర్ రిథమ్స్ అని చెప్తాం. ఓకేనా? చూడండి. సో బయోలాజికల్ రిథమ్స్ ఇంపార్టెంట్ మనవి. బయోలాజికల్ రిథమ్స్ with periodically 24 hours called circadian rhythms. అంటున్నది సర్కేడియన్ రిథమ్స్. 24 అవర్స్లో జరిగే బయోలాజికల్ రిథమ్స్ ఏమని పిలుస్తాం? సర్కేడియన్ రిథమ్స్ అని చెప్తాం. అదే బయోలాజికల్ రిథమ్స్ రిపీట్ యాన్యువల్లీ అంటే ఫర్ ఎవ్రీ ఇయర్ సో ఎవ్రీ ఇయర్ కింద రిపీట్ అవుతే వాటిని ఏమంటాం సర్క్ యాన్యులర్ రిథమ్స్. ఏమంటారు వాటిని? సర్క్ యాన్యులర్ రిథమ్స్. సో డిఫరెన్స్ అర్థమైంది నాకు రెండింటికి. సర్కేడియన్ రిథమ్స్ అంటే 24 అవర్స్లో జరిగే బయోలాజికల్ రిథమ్స్ని సర్కేడియన్ రిథమ్స్ అని. సో బయోలాజికల్ రిథమ్స్ రిపీట్ యాన్యువల్లీ అంటే ఎవ్రీ ఇయర్ కింద రిపీట్ అవుతుంటే వాటిని ఏమంటాం? సర్క్ యాన్యులర్ రిథమ్స్ అని చెప్తాం. ఓకేనా? సో ఇన్ అవర్ బాడీ ఇంపార్టెంట్, ఇన్ అవర్ బాడీ biological clock present in hypothalamus. Very very important nana. Hypothalamus, suprachiasmatic nucleus. ఏంటనేది? సో వన్స్ అగైన్ ఐ రిపీట్. ఇన్ అవర్ బాడీ బయోలాజికల్ క్లాక్ ప్రజెంట్ ఇన్ hypothalamus. So hypothalamus a part of
forebrain. Okay, so is controlled by melatonin hormone. Is controlled by melatonin hormone. So melatonin hormone secreted by pineal gland. Secreted by pineal gland. అర్థమవుతుందా? సో ఏంటది? సో వన్స్ అగైన్ ఐ రిపీట్ నానా. ఇన్ అవర్ బాడీ బయలాజికల్ క్లాక్ ప్రజెంట్ ఇన్ హైపోథెలామస్. సో బయలాజికల్ క్లాక్ అంటే 24 అవర్స్లో జరిగే వాటిని ఏమంటాం? బయలాజికల్ క్లాక్ అని చెప్తాం. అంటే మనం మార్నింగ్ లేయాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, కాలేజీకి రావాలి, ఇవన్నీ కూడా దేని కంట్రోల్లో జరుగుతాయి అంటే మెలటోనిన్ హార్మోన్ కంట్రోల్లో జరుగుతాయి. సో మెలటోనిన్ హార్మోన్ సెక్రెటెడ్ బై పీనియల్ గ్లాండ్. ఓకేనా? సో మెలటోనిన్ అనేది నైట్ టైంలో ఎక్కువ సెక్రెట్ అవుద్ది. అంటే డార్క్నెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మెలటోనిన్ హార్మోన్ అనేది కూడా ఎక్కువ సెక్రెట్ అవుద్ది. అర్థమవుతుందా? అంటే 24 అవర్స్లో జరిగే ఆ సైకిల్స్ని ఏమంటాం? 24 అవర్స్లో జరిగే బయలాజికల్ రిథమ్స్ని సర్కేడియన్ రిథమ్స్ అని చెప్తాం. ఓకేనా? సో బయలాజికల్ రిథమ్స్ కంట్రోల్డ్ బై బయలాజికల్ క్లాక్. ఓకేనా? సో ఇన్ అవర్ బాడీ బయలాజికల్ క్లాక్ ప్రజెంట్ ఇన్ హైపోథెలామస్. సో సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అంటే అక్కడ ఏమవుతుందంటే మెలటోనిన్ హార్మోన్ అనేది ఎక్కువ సెక్రెట్ అవుద్ది. ఓకేనా? అంటే డార్క్నెస్గా ఉన్నప్పుడు మెలటోనిన్ హార్మోన్ అనేది ఎక్కువ సెక్రెట్ అవుద్ది. అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా దేని కంట్రోల్లో ఉంటామంటే మెలటోనిన్ హార్మోన్ కంట్రోల్లో ఉంటాము అని. సో దాన్ని సెక్రెట్ చేసేది ఏంటి అంటే పీనియల్ గ్లాండ్. ఓకేనా? ఇది ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ బయలాజికల్ రిథమ్స్. ఓకేనా? సో ఇంకొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అందరు కూడా కంపల్సరీగా చదవండి, అందరూ నోట్స్ కంపల్సరీగా ప్రిపేర్ చేయండి. అర్థమవుతుందా? సో లైట్, టెంపరేచర్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్సే. ఆబ్జెక్టివ్కి ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్. సో లైట్ అయిన తర్వాత టెంపరేచర్ చెప్తాను. ఓకేనా? సో లైట్లో ఇంకా 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ అవుతాయి. సో మీరందరూ కంపల్సరీగా ఈ టాపిక్ బాగా చదివి ప్రతి ఒక్కరు కూడా నోట్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.